బయట బైపాస్ రోడ్ నగరపాలక సంస్థ పాఠశాలలో జిల్లా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో సిటీ నియోజకవర్గ పరిధిలోని దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణాల నిర్ధారణ వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. దివ్యాంగులను కూడా ప్రోత్సహిస్తే వారు కూడా అందరిలో రాణిస్తారని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక బైపాస్ రోడ్లోని దానవైపేట నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో జిల్లా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో సిటీ నియోజకవర్గ పరిధిలోని దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణాల నిర్ధారణ వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు గల పిల్లల విషయంలో కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని అన్నారు. గతంలో భవితా సెంటర్స్ కి ఆ విద్యార్థులు రావడానికి ఎస్కార్ట్ అలవెన్స్, ట్రావెలింగ్ అలవెన్స్ లు 3,000 ఇచ్చేవారని కూటమి ప్రభుత్వం 6,000 చేసిందని అన్నారు. భవితా సెంటర్ లో పనిచేసే ఆయాలకు 6,000 నుంచి 7,000, ఫిజియోథెరపీ వైద్యులకు 12,000 రూపాయల భత్యాన్ని పెంచిందన్నారు. సిటీ నియోజకవర్గ పరిధిలో 180 మంది దివ్యాంగులు ఉన్నారని, భవితా సెంటర్ లో 2 ఐఆర్పీలు ఉన్న చోట మరో 2 ఐఆర్పీలను డిప్యుటేషన్ మీద వేసేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ నిర్ధారణ శిబిరంలో ఆలింకో కంపెనీ వారు ఏ విద్యార్థికి ఏ ఉపకరణం అవసరమో సర్టిఫై చేస్తారని, తదనుగుణంగా ప్రభుత్వం ఉచితంగా ఉపకరణాలు పంపిణీ చేస్తుందని అన్నారు. పెన్షన్స్ రాని వారి విషయమై అధికారులతో చర్చిస్తామన్నారు. కూటమి ప్రభుత్వం ఆటిజంపై ప్రత్యేక దృష్టి పెట్టిందని, కొందరు ఎమ్మెల్యేలతో ఒక కమిటీని కూడా వేయడం జరిగిందని అన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని, వారి గొప్ప మనసుతో ఆటిజంతో బాధపడుతున్న విద్యార్థులకు ఏ కరిక్యులం పెట్టాలి అని ఆలోచిస్తున్నారన్నారు. దివ్యాంగులకు డిజిటల్ నైపుణ్యం కూడా పెంపొందిస్తే వారు కూడా రాణిస్తారని అన్నారు. కొందరు విద్యార్థులు ట్యాబ్లు ఉపయోగిస్తూ తమ ప్రతిభను చూపిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఈ రోజున విద్య అంటే ఈ విద్యా సంస్థలకు వచ్చి చదువుకునే పిల్లలకు అందించేస్తే కాదు, అందని వారు ఎందుకు అందుకుంటలేకపోతా ఉన్నారు. వాళ్ళు అందుకుపోవడానికి కారణం ఏంటి? ఆ కారణాలు కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు ఉన్న ఏదైతే ఆ వైఫల్యాలన్నింటినీ కూడా వాళ్ళ జీవితంలోని ఎదగడానికి, ముందుకెళ్ళడానికి అవి అడ్డంకులు రాకుండా ఉండేందుకు ఈ కూటమి ప్రభుత్వం గౌరవ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కృషి చేస్తున్నారని. వాళ్ళకి హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ కూడా మనము అందించడం జరుగుతుంది సార్. కాబట్టి దయచేసి పేరెంట్స్ అందరూ కూడా, అంటే వాళ్ళు రెగ్యులర్ గా రానప్పటికీ కూడా, ప్రతిరోజు మీరు తీసుకురావాలని పరిస్థితి ఉన్నప్పటికీ కూడా దయచేసి భవితా సెంటర్స్ కి అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా ఇటువంటి విద్యార్థులకి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ లో కూడా ప్రత్యేకమైనటువంటి కేటాయింపులు జరుగుతున్నాయి.